మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు చాలా ఓపికగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. యా రాజునాయక్ గారు ఇందాక మధ్యలో ఇంటరప్ట్ అయింది, ప్లీజ్ కంటిన్యూ సార్. తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటి? నెంబర్ 1, నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటి? రెండోది, నేను గద్దరికి ఏదో నేనే ఉద్ధరించిన అన్నట్టు, గద్దరికి ఆయనే ఏదో ఇక అవన్నీ ఇప్పించినట్టుగా చెప్పుకునే ఆ దౌర్భాగ్యమైన స్థితికి ఎందుకు వచ్చిండు? అసలు గద్దారికి ఈయన కారు ఇప్పించిందంటే అది చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈయన ఎందుకు వచ్చిండు? మూడోది ఏమడుగుతున్నానంటే, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే ఇది అంటే ఆ భాష ఎందుకు మాట్లాడుతున్నారు? పాకిస్తానా, బెలూచిస్తానా? మీకు ఉదయం లేస్తే పాకిస్తాన్, బెలూచిస్తాన్ లేకపోతే పాలస్తీనా ఇవే కావాలా? తెలంగాణలో వచ్చి ఇన్ని ఏళ్ళు 50 ఏళ్ల పాటు తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేసిందే మీరని చెప్పినాం మేము. మా యొక్క ఉద్యోగం, మా నీళ్లు, నిధులు, నియామకాలు మీరు తీసుకుపోయారని, మనం కలిసి ఉన్న రాష్ట్రం అని మమ్మల్ని మొత్తం మోసగించారని మీ పీడ వదిలించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? మళ్ళీ ఏదో నేను దేశాన్ని ఉద్ధరిస్తా ఆడ నీకు గెలిపించారు ఉప ముఖ్యమంత్రి. రాజునాయక్ గారు స్ట్రైట్ క్వశ్చన్ మీకు క్వశ్చన్ ఇది మీకే క్వశ్చన్. సో తెలంగాణకి సంబంధించి అన్యాయం చేశారు, ఈరోజు పార్టీ వచ్చి మాట్లాడుతున్నారు. 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన పవన్ కళ్యాణ్కి ఇదే కేసీఆర్ గారు పంచపక్ష పరిమాణాలతో భోజనం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు హక్కును చేర్చుకోవాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారికి మేము పోయాం, పార్టీ పదవులు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారికి పంచపక్ష ప్రమాణాలు పెట్టలేదు. ఎవరైనా ఒక ఇంటికి చుట్టం వచ్చినప్పుడు ఏ రకంగా చూడాలో ఆ రకంగా ఆయన చుట్టరికంగానే చూసినాం మేము. చుట్టం మీ ఇంటికి కూడా ఎవరైనా చుట్టం వస్తే చుట్టరికంగానే చూస్తారు, కానీ నెత్తి నాట్యం ఆడతా అంటే కుదరదు. తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేసి, నేను ఉద్యమకారుని, వెంకటరెడ్డి గారికి తెలుసు, మన విజయ్ గారికి తెలుసు, ఉద్యమకారుని జైలుకు పోయినటువంటి వ్యక్తిని ఈపుల పైన పోలీసు లాఠీలు, తూటాలు, పారామిలిటరీ బలగాలతో భయం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. మరి మీకు పదవులు ఎందుకు రాలేదన్నా? మీకు ఎందుకు రాలేదు? మీకు రావాలి కదా పదవి. నేను మాట్లాడేది వినాలి. నేనేమంటున్నా అంటే, అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి టీవీ డిబేట్ మీకు నా వాయిస్ వినపడట్లేదా? దయచేసి కోఆపరేట్ చేయండి సార్. మాట్లాడానికి వచ్చేదా? ప్లీజ్ కన్క్లూడ్. వంశీ గారు ఒకటే చెప్తున్నా, తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతా ఉంటే తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణకు చెందినటువంటి మేధావులుగా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తుంది. ఈ నేల ప్రశ్నించే నేల. ఆయన ఏం ప్రశ్నించాడు? ఆయన ఏం చేసిండు? ఇప్పటికి కూడా ఈ రోజు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కసు బయట కడుతున్నాడు. తెలంగాణ ఎట్లా ఏర్పడింది అట్లా ఏర్పాటు చేస్తారా? అంటే ఇంకా 1000 మంది చనిపోవాలని ఉద్దేశం. ఆయన కూడా చెప్తున్నాడు, నా పార్టీ పుట్టిందే ఇక్కడ, నా పార్టీకి ఊపిరిలూదిందే ఇక్కడ, ప్రశ్నించే తత్వం నేను తెలంగాణ నుంచి నేర్చుకున్నానని చెప్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు లేవు? తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణ ఉద్యమకారులకు తోడుగా లేవు? తెలంగాణ ఉద్యమంలో ఎందుకు నువ్వు వచ్చి ఉద్యమం చేయాలని నిజంగా తెలంగాణ ఉంటే తెలంగాణ. రాజునాయక్ గారు టైం ఇస్తా, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుందాం. తెలంగాణలో మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటా, ప్లీజ్ కోఆపరేట్. కౌశిక్ గారు ఇప్పుడు మీ టైం